అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సిటీ విచారణ జరుగుతున్న ఇంట్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు యత్నించారు. క్యాన్సర్ ఆసుపత్రి రోడ్డు నుంచి కేసీఆర్ ఇంటికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చెబుతున్నారు. పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ భవన్ వద్ద కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, ప్రజెంట్ మనం బీఆర్ఎస్ భవన్ దగ్గర ఉన్నాం. బీఆర్ఎస్ భవన్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. బయటకు వెళ్ళడానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారందరినీ కూడా అడ్డుకోవడం జరుగుతూ ఉంది. కొద్దిసేపటి క్రితం వరకు కూడా తోపులాట మాత్రం జరిగింది. కొంతమంది మహిళలకు గాయాలైనటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. వారిని ఆసుపత్రికి కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు అనిపిస్తా ఉంది. ఎవరైనా సరే కార్యకర్తలు బయటకు వస్తే సహించేది లేదు అంటూ కూడా పోలీసులు హుకుం జారీ చేశారు. ప్రధానంగా తెలంగాణ భవన్ వద్ద మాత్రం కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒక పక్క పోలీసులు, మరో పక్క పార్టీ నాయకుల మధ్య మాత్రం ఏదైతే తోపులాట జరుగుతూ ఉంది. ఇక చివరికి పోలీసులు బయటకు వెళ్ళనివ్వకపోవడంతో కూడా భవన్ ముందు భేటీ అవుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. భారీగా ధర్నా కార్యక్రమానికి దిగాలని, గేటు దాటి రోడ్డు మీదకి వెళ్లాలని కూడా అటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడ మోహరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎవరిని కూడా బయటకు వెళ్ళనివ్వడం లేదు. వారందరినీ కూడా అడ్డుకున్నటువంటి సందర్భం. పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది మాత్రం ఇక్కడ మోహరించాలని కూడా చెప్పాలి. బయటకు వెళ్ళనివ్వకపోవడంతో కూడా వాళ్ళందరూ కూడా అడ్డుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. మరో పక్క భవన్ వద్ద భారీగా ధర్నాకు దిగారు కార్యకర్తలు. మరొకరు ఏదైతే తెలంగాణ భవన్ లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే వారందరూ కూడా అడ్డుకోవడం జరిగింది. దాదాపుగా తెలంగాణ భవన్ దాదాపు 200 మందికి పైగా కూడా పోలీసులు మోహరించినటువంటి సందర్భం కూడా మనకు కూడా బయటకి వెళ్ళని చెప్పాలి. పెద్ద ఎత్తున కార్యకర్తల నాయకులు నేపథ్యంలో వారందరూ కూడా అడ్డుకున్నారని కూడా చెప్పాలి. ప్రజెంట్ కొంతమంది నాయకులు కేసీఆర్ గడ్డెవడు తెలంగాణ పెద్ద ఎత్తున నినాదాలు చేసేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. పోలీసులు మాత్రం ఎవరిని కూడా బయటకి వెళ్ళనివ్వము అంటూ కూడా స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు కూడా సందర్భం కనిపిస్తాం. ఇవాళ కేసీఆర్ గారిని తెలంగాణలో కేసీఆర్ గారి పేరు ఖరాబ్ చేయాలని ఈ రేవంత్ రెడ్డి ఒక దొంగ ముఖ్యమంత్రి రాష్ట్రానికి దరిద్రంలాగా పట్టి ఇవాళ కేసీఆర్ గారిని పరువు తీద్దామని చూస్తున్నాడు. ఇవాళ కేసీఆర్ గారి విచారణ ఎందుకు చేస్తారండి? ఇవాళ కేసీఆర్ గారు 200 పెన్షన్ 2000 చేసినందుక, కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుక, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుక ఇది కేవలం అటెన్షన్ డైవర్షన్ చేయడానికి మాత్రమే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నీ కుట్ర కేసీఆర్ గారి మీద చేసిన బిడ్డ నువ్వు శంషాబాద్ లో అడుగు పెట్టిన వెంటనే బీఆర్ఎస్ చూడమంటే చూపించబడుతుంది వేస్తున్నా. బయటకు రావడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. భారీ ఎత్తున నినాదాలు చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. భారీగా పోలీసులు మోహరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నిస్తాం. ఒకసారి భవన్ వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకసారి మనం చూడొచ్చు. పోలీసులు వచ్చే సిద్ధం చేయడం జరిగింది. భారీ ఎత్తున పోలీసులు మోహరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పోలీసు ఉన్నతాధికారులు స్వయాన ఇక్కడ పరిస్థితిని పరిశీలిస్తా ఉన్నారు. ఇప్పటి కొంతసేపటి క్రితం వరకు కూడా బార్కెట్లు రోడ్ అవతల ఉండగా ప్రజెంట్ భవన్ వద్దకి తీసుకొచ్చినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు గురించి మీరు ఏమంటారు? మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు కాబట్టి బయటకు వెళ్ళనివ్వమంటున్నారు. ఇప్పుడు ఎక్కడ కూడా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసింది ఏం లేదు. మేము అందరం కూడా చాలా చక్కగా లోపల ఉండి మేము మీడియాతో మాట్లాడుకోవటము, ప్రెస్ మీటింగ్ పెట్టుకోవటము ఇవన్నీ చేస్తా ఉన్నాం. కానీ ఈ రోజు ఇంతమంది పోలీసులు దేనికి వచ్చినట్టు
ఈ రకంగా బారికేడ్లు దేనికి పెడుతున్నట్టు అంటే ఆఫీస్ లోపలనే ఉండాలి, మీరు బయటికి రావద్దనంటే మా వాయిస్ గొంతు నొక్కేయటానిక? అంటే ఒక పక్కన కేసీఆర్ గారిని అక్రమంగా మరి ఈ రకంగా సీట్ల పేరుతో వేధించడమే కాకుండా ఇలా ప్రతిపక్షాల గొంతులు నొక్కి మాట్లాడితే అడిగితే కేసులు పెడితే, ఇక కళ్యాణ లక్ష్మి రాలేదంటే కేసులు పెడతారు, తర్వాత రైతు బంధు ఇవ్వలేదంటే కేసులు పెడతారు, లేకపోతే ఈ మన బొగ్గు కుంభకోణం అంటే ఒక సిట్టు పేరుతోటి కేసులు తీసుకొస్తారు. ఒక పక్కన హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని దఫాలుగా మీరు ఇల్లీగల్ గా పిలవటం, ఆధారాలు లేకుండా అడగటం, సరే అడిగితే అడిగిరు. ఈ రోజు కేసీఆర్ గారు మరి 60 సంవత్సరాలు దాటినటువంటి పెద్ద మనిషి, మరి వారిని ఇంటి దగ్గర మరి విచారణ చేయకుండా మరి ఇక్కడ పిలిపించి రాత్రి నోటీసులు గోడలకు అతికిచ్చి అది చట్టాలు ఉల్లంఘన చేస్తూ ఈ రోజు బీఆర్ఎస్ చుట్టూ ఈ రకంగా పోలీసులు ఏంటండి ఇలా పార్టీస్లో కూడా మా పార్టీ ఆఫీసులో మేము కూడా నిరసన, మేము కూడా ప్రెస్ మీట్లు పెట్టుకునే విధంగా లేకుండా ఈ రోజు మొత్తం కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ లాఠీలతోటి మరి పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసులు కానీ మరి మిగతా మిలిటరీ వాళ్ళని కానీ ఈ రకంగా తీసుకురావడం ఇది చాలా చట్ట విరుద్ధం. దీన్ని ఖండిస్తా ఉన్నాం. కాంగ్రెస్ సర్కారు ఇప్పటికైనా ఇచ్చిన మాట వాగ్దానాలు నిలబెట్టుకోవాలి కానీ ఈ రకంగా చట్ట ఉల్లంఘనలు. మొత్తం మీద తెలంగాణ భవన్ వద్ద మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు మాత్రం నెలకొన్నటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తోంది. ఎప్పుడు తెలంగాణ భవన్ దాటి బయటకు వస్తారో అర్థం కానటువంటి పరిస్థితి కూడా ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద తెలంగాణ భవన్ వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితులు మాత్రం నెలకొందని కూడా చెప్పాలి. పెద్ద ఎత్తున పోలీసులకు కావచ్చు, కార్యకర్తలకు తోపులాట జరుగుతుందని కూడా చెప్పాలి. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.